ప్రసంగిస్తారు. ఈరోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మా పోస్ట్ మాస్టర్ కళావతి మేడం గారికి, అలాగే మా డాక్సేవక్ బుజ్జికి, అలాగే డాక్సేవక్ ఈశ్వరమ్మ గారికి మా గద్వాల హెచ్ఓ తరఫున మరియు గద్వాల సబ్జెక్ట్ తరఫున మొదటగా మహిళా దినోత్సవం శుభాకాంక్షలు తెలియజేస్తూ మహిళల యొక్క గొప్పతనం, మహిళలు సాధించిన పురోగతి, వాళ్ళ త్యాగాలు, వాళ్ళ స్ఫూర్తి, వాటి గురించి మనం ఈరోజు ఎంత చెప్పుకున్నా తప్పే. ఈరోజు మహిళలు ప్రతి మహిళ ఇంత ముందుకు లేదు. ఇప్పుడు ప్రతి మహిళ బైక్ నడుపుతున్నారు, పైలట్గా రైలు నడుపుతున్నారు, అలాగే లారీలు, బస్సులు ప్రతి ఒక్కటి నడుపుతారు. ఎంత ధైర్యంగా ఉన్నారంటే 1947 కంటే ముందు చూసుకోండి. మీరు లేటెస్ట్గా మన సునీత విలియమ్స్ దగ్గర సంవత్సరంలో అయింది, అంతరిక్షం పోయి సంవత్సరంలో అయింది. మనం ఇక్కడ నీళ్లు ఉన్నాయి, ఎండ వాన అన్నిటికీ ఇక్కడ మనం బయట హ్యాపీగా స్వేచ్ఛగా ఉంటాం. అలాంటిది అక్కడ ఏమున్నదో, మనిషి ఉన్నదో పోయింది. అలాంటి సంవత్సరం అయింది, అంతరిక్షంలో పోయి ఇంకా బయటకు రాలేదు. మరి అలాంటి ఉక్కు మహిళలు మన భారతదేశంలో, మన భూమి మీద ఉన్నారు. మహిళల త్యాగాలు ఒక్కొక్కటి చెప్పుకుంటూ పోతే మహిళల త్యాగాలు, వాళ్ళు లేని మనం లేము. భూదేవికి ఎంత ఓపిక ఉన్నదో అంతకంటే ఎక్కువ ఓపిక మహిళలకు ఉన్నది. మహిళలను ప్రతి ఒక్కరు తప్పనిసరిగా సోదరి భావంతో చూసుకుంటూ వాళ్ళని గౌరవించాలి. అలాగే పనిచేసే ప్రదేశాల్లో కూడా వాళ్ళని తప్పనిసరిగా గౌరవించే బాధ్యత ప్రతి ఒక్కరిది ఉన్నది. ఎందుకంటే ఇలా చూస్తున్నాం, మహిళల మీద హత్యలు, మహిళల మీద రకరకాల బయట న్యూస్ చూస్తున్నారు. ఒకటి కాదు, రెండు కాదు, డైలీ పేపర్ చూస్తే ఈరోజు మహిళా దినోత్సవం ఇంత గొప్పగా జరుపుతున్నాం. కానీ మహిళా దినోత్సవం నాడు మైనర్ అమ్మాయిలు కూడా ఇప్పుడు లేటెస్ట్గా టీవీలో స్క్రోలింగ్ కూడా వేస్తున్నారు. అంటే బీహార్లో చిన్న 11 సంవత్సరాల అమ్మాయిని ఎవరో ఉన్మాది రేపు చేసి చంపేసినాడు, జస్ట్ మార్నింగ్ 10:30కి. అంటే మనం ఘనంగా మహిళా దినోత్సవం జరుపుకుంటాం, కానీ ఇంకా మహిళలకి సెక్యూరిటీ లేదు. బయట మన రాష్ట్రంలో సి టీమ్స్ ఉన్నాయి, 101 ఉంది. అలాగే క్యాబ్లో కూడా పోతుంటే కూడా వాళ్ళకు రక్షణ కలిపి అది కూడా యాప్లు ఉన్నాయి, వాళ్ళు కూడా చూసుకోవాలి. నేను అనేది ఏంటంటే మన పిల్లలకు కానీ భావితరాలకు కానీ మనం ఖచ్చితంగా మహిళలకి సైనికుల్లాగా తయారు చేయాలి. ఎందుకంటే వాళ్ళకి మొదటగానే కంపల్సరీ కరాటే నేర్పించాలి. కరాటే ఎందుకు నేర్పాలంటే నేను చెప్తున్నా, ఇప్పుడు నీ బిడ్డ కావచ్చు, నా బిడ్డ కావచ్చు, ఇవాళ రేపు కరాటే నేర్చుకుంటే రేపు పొద్దున ఏ మానవ మృగం నుంచి కూడా తప్పించుకునే దానికి అవకాశం ఉంటుంది. ఆ కరాటే బ్లూ బెల్ట్, లాస్ట్ బ్లాక్ బెల్ట్, ఆ బ్లాక్ బెల్ట్ వరకు వాళ్ళు సాధించుకుంటే వాళ్ళు ఆత్మరక్షణ పొందాలి. నా గోల్ ఇది. ఏ అమ్మాయికైనా సరే కరాటే ఉండాలి, సైన్యంలో ఉండాలి, క్రమశిక్షణ ఉండాలి, అన్ని రకాలు ఉంటూ మన సమాజం కోసం ఎంత పనిచేస్తున్నారో వాళ్ళు మనకు తిరిగి అంత ఇస్తున్నారు. నేను చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. ఒక ధరణి అనే అమ్మాయి, ఇప్పుడు కాదు ముచ్చట, 10 సంవత్సరాల కిందటి ఒక ధరణి అనే అమ్మాయి ట్రైన్లో టువార్డ్స్ హైదరాబాద్ నుంచి పశ్చిమ బెంగాల్ పోతున్నది. అయితే మధ్యలో దారి దొంగలు, దుండగులు ఆ ట్రైన్లో ప్రవేశించి అమ్మాయి గొలుసు ఉంటుంది, చైన్ ఉంటుంది, గాజులు ఉంటాయి, కమ్మలు ఉంటాయి. అవి తప్పించుకునే దానికి అమ్మాయి ఏం చేస్తుందంటే ఆ కదిలే ట్రైన్ నుంచి దూకి కింద పడుతుంది. కింద పడితే ఆ ట్రైను స్లోగా పోతుంటుంది కదా, ఫాస్ట్లో 2 కాళ్ళు కట్ అయిపోతాయి ట్రాక్ మీద. ఆ 2 కాళ్ళు కట్ అయిపోయిన తర్వాత ఆ అర్థనాదం చూడండి. ఇప్పుడు మనం మామూలుగానే ఉండలేము, 2 కాళ్ళు కదిలిపోయి కట్ అయ్యి ఆ రక్తం వచ్చి నైట్ టైం ఎప్పుడు జరిగిందంటే నైట్ 1 గంటకి ఆమెకి యాక్సిడెంట్ అయితే దొంగల భయం నుంచి కాపాడకపోతే బయట జారి కింద పడ్డది. చీరలు ఆడుకుంటే దొంగలు జారి కింద పడ్డది ఆమె ధరణి అనే అమ్మాయి. ఈ న్యూస్ ఇప్పుడు కాదు, 10 years కిందటి. అయితే ఆ అమ్మాయి ఏం చేస్తా అంటే ఆ ట్రాక్ మీద 1 గంట నుంచి మార్నింగ్ 6 వరకు అట్నే ఉంటుంది. మొత్తం స్లోగా వెళ్ళిపోతుంది, ఎందుకంటే రక్తం ఉన్న బాడీలో ఉన్న రక్తం మొత్తం బయటకు వెళ్ళిపోతే ఆమె ఏం కాన్షియస్లో ఉండదు. అప్పటికే మార్నింగ్ 6ంటికి రైల్వే ట్రాక్ మ్యాన్ చూసి అరే ఎవరో అమ్మాయి ఉన్నారు, ఏం సంగతి అని చెప్తే అప్పుడు రైల్వే సిబ్బంది వచ్చి ఏమని పెడతారంటే ఆమె మీద కేసు, ఈ అమ్మాయికి టికెట్ లేదు, టికెట్ తీసుకోలే, టీటీ వచ్చాడు, టీటీ రాగానే టికెట్ లేదు కాబట్టి దొంగతనంగా ఎడమ సైడు దూకి కింద పడిపోయింది. ఆమె చాలా గిరిజన మహిళ, పేద కుటుంబం సంబంధించి. అలా టీవీ వాళ్ళు వస్తారు, అందరూ వస్తారు, హాస్పిటల్లో జాయిన్ అవుతారు. ఆమె చెప్పే బాధ
ఎవరు వినరనమాట. కాదండి నా దగ్గర టికెట్ ఉంది, అన్నీ ఉన్నాయి, కానీ దొంగలు దొంగలు నాకు చైన్ లాక్కుంటూ పోతే నాకు చైన్ లాగేసారు, ఉంగరాలు లాగేసారు, కమ్మలు లాగేసారు, అది తప్పించుకోకపోయినా జారి కింద పడ్డా అంటే సొసైటీ నమ్మట్లేదు. అట్లా క్రియేట్ చేసారు. ధరణి అనే అమ్మాయి టికెట్ లేకుండా టీటీ వస్తే కింద దూకేసింది, నడిచే ట్రైన్ నుంచి దూకేసిందని ఆ విధంగా క్రియేట్ చేశాం. ఆ విధంగా కనీసం ఒక 8-9 నెలలు హాస్పిటల్లో ఉంటుంది. ఒడిశా భువనేశ్వర్ హాస్పిటల్ ఉంటుంది. ఆ ఒడిశా హాస్పిటల్ ఉండగా 8 నెలలు ఆమె శోభ కాదు, ఆమెకు ముద్ర వేసేసారు. నేను టికెట్ ఉన్నది, అన్నీ ఉన్నా సరే దొంగలు వచ్చి నన్ను తోచేసారు, అయినా సమాధి ఉన్నదే, నేను ఏం చేయాలి, ఏ విధంగా చెప్తే వీళ్ళు వింటారు అనే ఆ మంచి పట్టుదలతో ఏం చేస్తారంటే 12 నెలల తర్వాత డిశ్చార్జ్ అవుతుంది. డిశ్చార్జ్ అయిపోగానే ఒకటి ఆలోచన చేస్తుంది, నేను కేవలం లేదంటే పిల్ల కాబట్టి నేను చెప్పే మాటలు ఎవరు నిలబడలేదు, అలాగే నేను గిరిజన మహిళ కాబట్టి ఎవరు నేను చెప్పేది వినట్లేదు అని ఆమె ఏం చేస్తారంటే బాగా ఆలోచన చేస్తుంది. ఆలోచన చేసి ఏదో సాధించాలి, నేను ఏదో సాధించాలన్నప్పుడు ఆమె ఆ వైకల్యంలోనే 2 కాళ్ళు ఉండవు, అప్పుడే నేను ఎవరెస్ట్ ఎక్కుతా, ఎవరెస్ట్ ఎక్కి నా బాధ చెప్తా, అప్పుడు కంపల్సరీ వింటారు అని ఒక ట్రైనర్, గొప్ప ట్రైనర్ సిద్ధుబాయ్ అని ఒడిశాలో మంచి ట్రైనర్, ఆ సిద్ధుబాయ్ దగ్గర పోతుంది. ఏదమ్మా ధరణి, నీ కాళ్ళే లేవు, కాళ్ళు ఉన్నోళ్ళు కూడా పైకి ఎక్కలేదు, నువ్వు కాళ్ళు లేవు అయినా సరే నువ్వు ఎక్కుతా అంటున్నావు, ఆ కాళ్ళు లేవు అని ఎక్కుతా అంటున్నావు కాబట్టి ఇప్పుడే నువ్వు ఎక్కేసినట్టమ్మా, నా దృష్టిలో నువ్వు ఇప్పుడే ఎక్కేసినట్టు అని చెప్పి ఆమెకు 6 months పర్ఫెక్ట్ తర్ఫీదు ఇస్తాను అమ్మాయికి, ధరణి అమ్మాయికి 6 months పర్ఫెక్ట్ తర్ఫీదు, ట్రైనింగ్, యోగా, మెడిటేషన్, అసలు ఆమె నేర్పించితే ఏది లేదు. 2 కాళ్ళు లేకుండా 1 fine morning ఆమె పోయి ఎవరెస్ట్ ఎక్కుతాయి, కాళ్ళు లేదు. మనం 10 నిమిషాలు నడిచే పనిని ఆమె 2 గంటలు నడుస్తుంది. అంటే ఆమెతో పాటు 6-7 సైన్యంగా పోయేది. ఇంకా చిన్న 2 కాళ్ళు లేవుగా, చేతులు ఎక్కాలి. అలాంటి మనం 10 నిమిషాలు నడిచేది ఆమె 2 గంటలు, మనం ఒకరోజు నడిచే పని ఆమె 10 రోజులు నడిచేది. అయినా సరే 6 monthsలో ఆమె ఎవరెస్ట్ ఎక్కింది. ఎవరెస్ట్ ఎక్కి అప్పుడు చెప్పింది, ఆ రోజు ఒకరోజు నాకు ఇక్కడ జరిగింది, మీరు సమాజం వాళ్ళు వినలేదు, నేను ఎంత చెప్పినా మీరు వినలేదు, నా బాధ ఇదని ఆ రోజు ఆ ధరణి ఎవరెస్ట్ ఎక్కిపోయి చెప్పింది. అప్పుడు సమాజం అందయింది. ఆమె గురించి స్పెషల్ ఆర్టికల్ వచ్చింది. ఇదే మోడీ ఆమె పిలిపించి బంగారు పథకం ఇచ్చింది. ఇది నేను చెప్తే ఏంటంటే ఒక మహిళ గురించి చెప్పాలంటే ఇంకా చాలా సమయం లేదు. మిత్రులు మన పోషణ మిత్రులు బయట వీడిపోవాలి. ఇలాంటి ఎగ్జాంపుల్ చెప్పాలంటే చాలా ఉన్నాయి. భూదేవి ఉన్న ఓపిక మహిళలకు ఉన్నది. మనం కూడా పని ప్రదేశాల్లో మనం కానీ సమాజం కానీ మనకి ఏం కాదని అనుకోకుండా ప్రతి ఒక్కటి బాధ్యత మహిళలను గౌరవించాలి. ఒక అమ్మలాగా చూడాలి, ఒక తల్లిలాగా చూడాలి, ఒక సోదరులాగా చూడాలి. అందరూ ఈ అవకాశం ఇచ్చిన మా ప్రశాంత్కి, అలాగే పోస్ట్ మాస్టర్కి, మన ఇస్మాయిల్ టీం అందరికీ మరొకసారి మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ జై హింద్.